పబ్లిక్ డిజిటల్ యూసేజ్ అందుకు అందరు తయారున్నట్టే కదా. టు ది పాయింట్లో ఒక మంచి ముచ్చట పట్టుకొచ్చిన. ముచ్చట ఏంటంటే ఇక సోషల్ మీడియాలో గప్పట్ల మస్తుగా వైరల్ అయిన కుమారి ఆంటీ యాదున్నదల్లా. కుమారి ఆంటీ అందరికి యాదున్నది కదా, గప్పుడే ఫేమస్ కాదు, ఇప్పుడు కూడా మస్తు ఫేమస్ వెన్నెల అని అంటారా, అది కూడా నిజమేనుల్లా. ఎందుకు యాదుండదు వెన్నెల ఆంటీ ఏమో కానీ ఆంటీ చెప్పిన డైలాగ్ అయితే మస్తు యాది ఉన్నది అని అంటారా. అదేనుల్లా డైలాగు మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా, ఇగో ఈ డైలాగ్ మస్తుగా వైరల్ అయింది కదుల్లా. అవును వెన్నెల ఇప్పుడు గా డైలాగ్ ఎందుకు చెప్తున్నావు అని అంటారా. చెప్పుతా ఆగుండ్రి, నాకంటే ఎక్కువ తొందర మీకే ఉంది కాదుల్లా, మొత్తం వీడియో చూస్తేనే కదా అర్థమయ్యేది. అయితే ఇప్పుడు గా డైలాగ్ని ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ స్టైల్లో చెప్పిండ్రుల్లా. నిజమే. ఇంతకు అసలు ముచ్చట ఏంటిదంటే, అయితే ఒక మోతవారి బైక్ నడుపుకుంటా హెల్మెట్ పెట్టుకోకుండా ఇంకా వేస్తున్నదే తప్పు. బైక్ నడుపుడు అంటే నడుపుకుంటా హెల్మెట్ పెట్టుకోకపోవడమే తప్పు అంటే, దానికి తోడు నడుపుకుంటా పోతున్నాడు, ఫోన్ మాట్లాడుకుంటూ పోతున్నాడు. అరే ఇది ఎక్కడి పరిశాన్ రా అని ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మస్తు పరిశాన్ అయినరట. కానీ అది ఎక్కడో జరగలేదుల్లా, మన హైదరాబాద్లోనే జరిగింది. అయితే ఇదంతా చూసిన తర్వాత పోలీసు వాళ్ళు ఊరికనే ఊకుంటారా, ఫోటో కొట్టి ఇక ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసిండ్రు. ఇక పోలీసు వాళ్ళు కూడా ఒకటి బాగా ఆలోచించినట్టున్నారు, ఉత్తగా పోస్ట్ పెడితే ఏమవుతుంది, కొత్తగా ఏదన్నా డైలాగ్తోని పోస్ట్ పెడితే ఎట్లుంటుందో అని అనుకోవచ్చు పోలీసు వాళ్ళు. అప్పుడు కుమారాంటి డైలాగును కాపీ కొట్టిండ్రు పోలీసు వాళ్ళు. వాళ్ళు ఎట్లా రాసి ట్విట్టర్లో పెట్టిండ్రో చెప్పాలనా, మీది మొత్తం 1000 అయ్యింది, యూజర్ ఛార్జీలు ఎక్స్ట్రా, ఇయో గిట్లా అనుకుంటా కింద క్యాప్షన్ రాసి పెట్టిండ్రు ట్విట్టర్లో పోలీసు వాళ్ళు. ఇక ఇప్పుడు అందరూ అంటున్నారు ప్రజలు పోలీసు వాళ్ళను, కుమారి ఆంటీ డైలాగ్ని ఆఖరికి పోలీసు వాళ్ళు కూడా మస్తుగా చెప్పుకుంటున్నారు కదా వాళ్ళ స్టైల్లో అని ప్రజలందరూ అనబట్టే. గిట్లున్నది అక్కడి ముచ్చట. ఎట్లుంది, మంచిగా ఉందిలే.